హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ పార్ట్ 2 వీడియోలో దాల్ దాల్ వెబ్ సిరీస్లోని రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని చూద్దాం. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే మాత్రం ముందు మీరు పార్ట్ 1 వీడియోని చూసి ఆ తర్వాత ఈ పార్ట్ 2 వీడియోని చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 1 వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సచిన్ ని వెతుకుతూ ఉన్నటువంటి అనిత ఒక హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా, అదే సమయంలో ఆమె దగ్గరికి ఒక విదేశీ మహిళ వచ్చి ఏమీ అవ్వదు, జాగ్రత్తగా ఉండు, బాధపడొద్దు అని ఓదార్స్తూ ఉంటుంది. అదే సమయంలో లోపల ఉన్న డాక్టర్ బయటకు వచ్చి ఇక మీరు లోపలికి వెళ్లి చూడొచ్చు అని అంటూ ఉంటాడు. నిజానికి సచిన్ ఇంతకు ముందు ట్రైన్ మీద నుంచి దూకడానికి రెడీగా ఉన్నాడు కదా, అప్పుడు తను ట్రైన్ మీద నుంచి దూకి తీవ్ర గాయాలయ్యి చనిపోయి ఉంటాడు. ఇప్పుడు చనిపోయినటువంటి ఆ సచిన్ డెడ్ బాడీని చూడడం కోసమే అనిత అక్కడికి వచ్చి ఉంటుంది. కట్ చేస్తే అనిత ఇక్కడ స్టేషన్ లో ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అంటే ఇదంతా కూడా అనితకు వచ్చినటువంటి కల అయి ఉంటుంది. దాంతో అనిత ఈ విధంగా ఏది కూడా సచిన్ కి జరగకూడదు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ తిరిగి మళ్ళీ సచిన్ ని వెతుకుతూ ఉంటుంది. నిజానికి ట్రైన్ మీద నుంచి సచిన్ దూకడానికి రెడీగా ఉన్న సమయంలో అతన్ని ఒక వ్యక్తి కాపాడి ఉండి ఉంటాడు. కాపాడిన వ్యక్తి విక్రమ్ మనిషి అయినటువంటి పోలీస్ కాదు, కానీ ఒక సాధారణ భిక్షం ఎత్తుకునే వ్యక్తి మాత్రమే తనని కాపాడి ఉండి ఉంటాడు. దాంతో పోలీసులు ఆ భిక్షం ఎత్తుకునే వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ విషయం ఎవరి దగ్గర కూడా చెప్పొద్దు, ఇతను ఒక పెద్ద హంతకుడు, ఇతని కోసం మేము చాలా సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం, సో ఈ విషయం ఎవరి దగ్గర కూడా చెప్పొద్దు అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ బాబు వెంటనే మన అనితకి ఫోన్ చేసి నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను, నేను చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వస్తావా అని అడుగుతూ ఉంటాడు. దానికి అనిత ఖచ్చితంగా ఇతను సచిన్ గురించి చెప్పబోతున్నాడేమో అనుకుని ఖచ్చితంగా నేను వస్తాను అంటూ ఉంటుంది. మరోపక్క విక్రమ్ ఆ సచిన్ ని తీసుకుని దివ్య దగ్గరికి వెళ్ళి మేడం నేనే పట్టుకున్నాను అంటూ చాలా వెటకారంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సచిన్ కి చాలా గాయాలై ఉండడంతో తనకు ట్రీట్మెంట్ చేయించడం కోసం ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఉండగా తను మాత్రం ఇదంతా కూడా నేను ఒక అమ్మాయి కోసం చేశాను అని కలవరిస్తూ ఉంటాడు. దివ్య వెంటనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ని చూసి ఇతను ఎప్పుడు స్పృహలోకి వస్తాడో అని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ దివ్యాని చూసి అతను మరి కొన్ని గంటల్లో స్పృహలోకి వస్తాడో అని అంటూ ఉంటుంది. దివ్య అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా విక్రమ్ దివ్య దగ్గరికి వచ్చి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, నేను ఎప్పుడూ కూడా మీకు సహాయం చేయడం కోసమే వచ్చాను అన్నట్లుగా కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి దివ్య కొంచెం అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి విక్రమ్ కమిషనర్కి ఫోన్ చేసి సార్ మీరు చెప్పారని చెప్పి నేను ఆ దివ్యకి సపోర్ట్ చేస్తూ ఉన్నాను, తను మాత్రం నా మాటలను అసలు పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కమిషనర్ మరి కొద్ది రోజులు ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు తనకు కొంచెం సపోర్ట్గా ఉండు అని అంటూ ఉంటాడు. మరోపక్క దివ్య బాధపడుతూ ఇంటి దగ్గరికి వెళ్ళగా తనకి మరొక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే తనని ప్రేమిస్తూ ఉండేటటువంటి వికాస్ నేను ఇంక నీతో కలిసి జీవించలేను అని చెప్పి ఆ ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో ఆ దివ్య చాలా బాధపడుతూ ఉండగా ఇక్కడే దివ్యకి తన అమ్మ కనిపిస్తూ ఇంతకాలం నిన్ను నమ్ముకుని నీతో పాటు ఉంటూ నీకు సహాయం చేస్తూ నీతోనే ఉండాలి అనుకున్నటువంటి వ్యక్తి కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎందుకు ఈ విధంగా చేశావంటూ తనని తిడుతూ ఉంటుంది. అది మొత్తం చూస్తున్నటువంటి దివ్య అమ్మ మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఈ విధంగానే తిడుతూ ఉండేది అని బాధపడుతూ ఉంటుంది. మరోపక్క బాబు అనితకి ఫోన్ చేసి నీకు ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్తాను అని చెప్పి ఒక ప్లేస్కి రమ్మని చెప్పాడు కదా, అందుకు అనిత స్పీడ్గా అక్కడికి రాగా బాబు అనిత దగ్గరికి వెళ్ళి తనకు ఆ సచిన్ న్యూస్ గురించి చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సచిన్ తనకు చెప్తున్న విషయాలన్నీ కూడా వాళ్ళ టీవీ ఛానల్లోనే ప్రచారం అవుతూ ఉంటుంది. అది చూసినటువంటి అనిత వెంటనే బాబును చూసి నువ్వేదో బ్రేకింగ్ న్యూస్ అన్నావు, అది ఆల్రెడీ మా ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది అంటూ కోపంగా మాట్లాడుతూ ఉండడంతో బాబు వెంటనే అనితను చూసి సారీ ఇక మీదట ఆ విధంగా జరగదు, నాకు ఏ విషయం తెలిసినా వెంటనే నీకే ఫోన్ చేసి చెప్తాను అంటూ ఉంటాడు. దాంతో అనిత వెంటనే ఆ బాబును చూసి నాకు అర్జెంట్ పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అనిత డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళగా వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఆ సచిన్ కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. అనిత వెంటనే వాళ్ళందరినీ చూసి దీని వెనకాల సచిన్ ఒక్కడే ఉన్నట్లుగా లేడు, అతనికి ఎవరో సహాయం చేస్తున్నట్లుగా ఉన్నారు, ఆ వ్యక్తి ఎవరో మనం కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది. దానికి మిగతా వాళ్ళందరూ కూడా అనితని చూసి నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటూ ఉంటారు. అనిత వాళ్ళందరినీ చూసి నేను ఈ కేసు గురించి ఇప్పుడే ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను, త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్తో మీ దగ్గరికి వస్తాను అని అంటూ ఉంటుంది. ఇక్కడ మనకు అనితకు సంబంధించినటువంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. అనిత బాబాయ్ సచిన్ ని చాలా తీవ్రంగా కొట్టి రోడ్డు మీద పడేసి వెళ్లిపోయిన తర్వాత అతన్ని వెతుక్కుంటూ అనిత బయటికి వచ్చి అన్ని చోట్ల కూడా చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో సచిన్ తన గ్యాంగ్ లో మనిషి అయినటువంటి చందు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అని తెలుసుకుని అనిత అక్కడికి బయలుదేరి వెళ్ళగా ఆ చందు అనితని చూసి నీ గురించేనే వాడు ఇంకా కలవరిస్తున్నాడు అంటూ వెంటనే
వెంటనే అనితని చూసి మాట్లాడుతున్నటువంటి చందు, ఈ సచిన్ చాలా హత్యలు చేశాడన్న విషయం నాకు తెలుసు, అతను మాత్రమే హత్యలు చేయలేదు, దానికి సహాయం చేస్తున్నది నువ్వే అన్న విషయం కూడా నాకు తెలుసు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అనిత నా గురించి అంతా తెలిసిపోయినట్లుగా ఉంది అని చాలా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. పోలీసుల దగ్గర ఉన్నటువంటి సచిన్ ఎలాగైనా విడిపించి బయటికి తీసుకురావాలి అని అనిత చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క డిఎస్పీ అయినటువంటి దివ్యకి కమిషనర్ ఫోన్ చేసి అమ్మాయిల కిడ్నాప్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేస్తున్నాం, అందులో నువ్వు వెళ్ళి యాక్ట్ చేసి రావాలి అని చెప్పి పంపిస్తాడు. దాంతో ఆ దివ్య తనకి ఇష్టం లేనప్పటికీ అక్కడికి వెళ్ళి ఆ డైరెక్టర్ ని చూసి ఇంకెంత సమయం పడుతుంది, త్వరగా షూట్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో దివ్యకి తన అసిస్టెంట్ ద్వారా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సచిన్ ఆ అమ్మాయికి ఆపదొచ్చింది, అందుకే నేను ఆమెకి సహాయం చేయడం కోసం ఈ విధంగా చేశాను అని మాటిమాటికి కలవరిస్తున్నాడు అని తెలుస్తుంది. ఆ మాటలు విన్నటువంటి దివ్య సచిన్ యొక్క జీవితం మొత్తం కూడా బాయ్స్ హాస్టల్లోనే జీవించాడు కదా, అలాంటిది ఒక అమ్మాయి ఎలా అతనికి పరిచయం అయి ఉంటుంది, ఆ అమ్మాయి ఇతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నట్లుగా ఉంది, ఇతను కూడా ఆ అమ్మాయికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నట్లుగా ఉన్నాడు, అందుకే ఇద్దరు కలిసి ఈ విధంగా హత్యలు చేస్తున్నారు అని ఈ దివ్య ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క దివ్య దగ్గరికి డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అని చెప్పడంతో దివ్య అక్కడికి వెళ్తుంది. ఆ యాడ్ షూట్ లో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అని కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ షూట్ చేయడం కోసం ఒక చిన్న పాప వచ్చి ఉండడంతో తనకి విగ్ సెట్ చేస్తూ ఉంటారు. ఆ విగ్ ను చూసినటువంటి దివ్యకి ఒక ఐడియా వచ్చి నాకు అర్జెంట్ గా పని ఉంది, మిగతాది మీరు షూట్ చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత దివ్య వెంటనే సచిన్ ఇంతకు ముందు ఉన్నటువంటి హాస్టల్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఈ హాస్టల్లో అమ్మాయిలు ఉండే అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటుంది. దానికి వార్డెన్ లేదు మేడం, అసలు ఇక్కడ అమ్మాయిలు ఉండడానికి ఆస్కారమే లేదు అంటూ ఉంటారు. దాంతో దివ్య ఇంతకుముందు ఇక్కడ ఒక హత్య జరిగిన సమయంలో ఇక్కడ అమ్మాయి వెంట్రుక ఒకటి దొరికింది, దాన్ని టెస్ట్ చేసినప్పుడు అది ఒక విగ్లోని వెంట్రుక అని తెలిసింది. ఈ హాస్టల్లో అమ్మాయిలు లేనప్పుడు అమ్మాయిల వెంట్రుకలు ఎలా వచ్చాయి, అసలు అబ్బాయిలు విగ్ ఎందుకు పెట్టుకుని ఉండి ఉంటారు, ఒకవేళ అబ్బాయిలే విగ్గి పెట్టుకుని ఈ విధంగా హత్యలు చేస్తున్నారేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సచిన్ తో పాటు హత్యలు చేస్తున్నది జర్నలిస్ట్ అనిత అన్న విషయం మాత్రం దివ్యకి తెలియకుండా ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క హాస్పిటల్లో సచిన్ స్పృహలోకి వచ్చాడు అని తెలియడంతో విక్రమ్ అతని దగ్గరికి వెళ్లి తనను కొట్టి విచారిస్తూ ఉంటాడు. అయినప్పటికీ సచిన్ మాత్రం ఏ విషయం చెప్పకుండా అన్ని కూడా దాచిపెడుతూ ఉంటాడు. అదే సమయంలో దివ్య అక్కడికి వెళ్లి విక్రమ్ ను చూసి అతన్ని ఎలా విచారించాలో నాకు బాగా తెలుసు, నువ్వు వెళ్ళు అని చెప్పి తను డైరెక్ట్ గా సచిన్ దగ్గరికి వెళ్లి నిజం చెప్పు, నువ్వు అక్కడ ఈ హత్యలు చేస్తున్నావంటే నేను నమ్మను, నీకెవరో ఈ హత్యలు చేయడంలో సహాయం చేస్తున్నారు, నీకు సహాయం చేస్తున్నది ఆనంద్ కదా, ఆనంద్ అంటే అబ్బాయి కాదు తను ఒక అమ్మాయి కదా అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సచిన్ వీళ్ళంతా కనిపెట్టేసినట్లుగా ఉన్నారు అని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ వెంటనే సచిన్ ఆ దివ్యాన్ని చూసి దీని వెనకాల ఎవరో కూడా నాకు సహాయం చేయడం లేదు, నేను ఒక్కడిని ఈ హత్యలన్నీ కూడా చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అయితే అతని ఎక్స్ప్రెషన్ ని బాగా పరిశీలిస్తున్నటువంటి దివ్యకి మాత్రం ఇతను అబద్ధం చెప్తున్నాడు అనుకుని తను సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో దివ్యకి తన అసిస్టెంట్ అయినటువంటి ఇందు ఫోన్ చేసి మేడం నేను హాస్టల్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేశాను, ఆ హాస్టల్లో ఇంతకు ముందు ఆనంద్ అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట, అందులో ఒక ఆనంద్ విదేశాల్లోకి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయి ఉన్నాడు, రెండో ఆనంద్ మాత్రం తన బాబాయ్ వచ్చి తీసుకుని వెళ్లిపోయినట్లుగా అక్కడ రికార్డులో ఉంది. మరొక విషయం ఏమిటి అంటే ఈ రెండో ఆనంద్ వాళ్ళ బాబాయ్ కూడా మన డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి అని చెప్పడంతో దివ్య ఇందుతో మాట్లాడుతూ మన డిపార్ట్మెంట్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది, వెంటనే అతని గురించి ఎంక్వైరీ చెయ్యండి అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత 1998లో జరిగినటువంటి ఒక విషయాన్ని చూపిస్తారు. ఒకరోజు అనిత కలలోకి ఒక విదేశీ మహిళ వచ్చి కూర్చుని మాట్లాడింది కదా, ఆమె పేరు వచ్చి రోసి, ఆమె ఒక వేసీగా పనిచేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక రోజు రోసి దగ్గరికి కొంతమంది పోలీసులు వస్తారు. ఆ పోలీస్ హెడ్ అయినటువంటి ఫ్రాన్సిస్ రోసి దగ్గరికి వచ్చి మేము ఒక డాన్ ను పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అతను ఒక అమ్మాయిలు పిచ్చివాడు, మీరు ధైర్యంగా అతని దగ్గరికి వెళ్ళండి, అతను మీ దగ్గరకు రాగానే మేము వచ్చి అతన్ని పట్టుకుంటాం, మీకేం ప్రమాదం కాదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి రోసి వెంటనే ఫ్రాన్సిస్ కి సహాయం చేయడం కోసం ఒప్పుకొని ఆ డాన్ దగ్గరికి వెళ్ళగా ఆ డాన్ రొమాన్స్ చేస్తున్నట్లుగా రోసి దగ్గరికి వచ్చి వెంటనే గన్ను తీసి రోసికి గురిపెట్టి నిజం చెప్పు, నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారో వాళ్ళని పిలువు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ వెంటనే చాలా వేగంగా రోసి ఉన్నటువంటి ఆ రూమ్ లోకి వెళ్లి ఆ డాన్ కి గన్ను ఊరిపెట్టి మీరు మర్యాదగా రోసిని వదిలిపెట్టండి అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ డాన్ మాత్రం నేను కాల్ చేస్తాను అంటూ ఉండడంతో ఫ్రాన్సిస్ చాలా వేగంగా ఆ డాన్ నే షూట్ చేసేయడంతో ఆ డాన్ అక్కడికక్కడ చనిపోతాడు. ఆ సమయంలో రోసి వెంటనే ఫ్రాన్సిస్ ని చూసి అదే చేత్తో నన్ను కూడా షూట్ చేసి చంపేయండి, నాకు ఈ జీవితం జీవించాలని లేదు, నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఫ్రాన్సిస్ వెంటనే రోసి దగ్గరికి వెళ్లి నువ్వేం కంగారు పడకు, నిన్ను నేను నా పెళ్ళంగా చేసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఈ విషయాలన్నింటినీ కూడా నిజానికి అనిత ఆలోచిస్తూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రివీల్ అయ్యేది ఏమిటి అంటే ఆ రోసి మరియు ఫ్రాన్సిస్ ఇద్దరు కూడా అనిత వాళ్ళ పేరెంట్స్
అన్న విషయం తెలుస్తుంది. అందువల్ల రోసి ఇంతకు ముందు అనిత కలలో కూడా వచ్చి తనకు కనిపించి ఉండి ఉంటుంది. ఖచ్చితంగా మరోపక్క దివ్య మరియు తన అసిస్టెంట్ ఇద్దరు కూడా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి ఆ ఫ్రాన్సిస్ గురించి తెలుసుకోవాలి అని, అతని మీద ఒక డైరెక్టర్ సినిమా చేయబోతున్నాడు అని తెలుసుకుని ఆ డైరెక్టర్ ని కలిసి ఆ ఫ్రాన్సిస్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ డైరెక్టర్ మాట్లాడుతూ, నేను ఆ ఫ్రాన్సిస్ మీద మూవీ చేయడం కోసం స్టోరీ కూడా రెడీ చేసుకున్నాను, కానీ అతని గురించి సినిమా తీయలేకపోయాను. నిజానికి అతను చాలా ధైర్యవంతుడు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తన తల మీద షూట్ చేయడంలో మాత్రం నెంబర్ 1 అని చెప్పవచ్చు. ఆ ఫ్రాన్సిస్ గురించి మరికొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా మనకు విజువల్ గా చూపించడం మొదలు పెడతారు. ఆ ఆపరేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోసి మరియు ఫ్రాన్సిస్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని ఉండగా అప్పుడు రోసి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. చెకప్ కోసం అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా మనకు ఖచ్చితంగా బాబే పుడతాడు అని వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఫ్రాన్సిస్ రోసిని చూసి, నువ్వు లోపలికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉండు, నేను ఇప్పుడే ఆఫీస్ వరకు వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ శత్రువులు వచ్చి ఫ్రాన్సిస్ మీద షూట్ చేసి తనను అక్కడికక్కడే చంపేస్తారు. దాంతో ఆ రోసి చాలా బాధపడుతూ ఇంకా చేసేది ఏమీ లేక డెలివరీ అయిపోయిన తర్వాత పాపను తీసుకుని తిరిగి మళ్ళీ ఆ వేసి గృహానికి వెళ్ళి అదే పని చేయడం మొదలు పెడుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దివ్య మరియు ఇందు వెంటనే ఆ వేసి గృహాలు ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక మహిళని ఎంక్వైరీ చేయగా ఆ మహిళ దివ్యాని చూసి, నిజానికి రోసి ఇక్కడికి క్లబ్ డాన్సర్గా వచ్చింది, ఆ తర్వాత నేనే తనని మోసం చేసి ఈ రంగంలోకి దింపేశాను, ఫ్రాన్సిస్ చనిపోయిన తర్వాత తన పాపను తీసుకుని ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటుంది. అప్పుడు దివ్య వెంటనే అక్కడ ఉన్నటువంటి మహిళని చూసి, ఇంతకీ ఆ రోసికి పుట్టింది మగబిడ్డ ఆడబిడ్డ అని అడుగుతుంది. అయితే ఆ మహిళ మాత్రం, అదే నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, పుట్టింది ఆడబిడ్డ మగబిడ్డ నాకు అంత క్లారిటీగా గుర్తులేదు, కానీ ఆ రోసి మాత్రం ఆడబిడ్డ అయినా సరే మగవాళ్ళలాగా పెంచాలి, తన తండ్రిలాగా ధైర్యంగా పెంచాలి, తనను ఖచ్చితంగా వాళ్ళ నాన్నలాగానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చేస్తాను అని చెప్పి నా దగ్గర చాలా సార్లు అంటూ ఉండేది అని ఆ లేడీ దివ్య దగ్గర చెప్తూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆ స్టోరీ అంతా కూడా మళ్ళీ విజువల్ గా చూపించడం మొదలు పెడతారు. ఆ రోసి మాత్రం తనకు పుట్టినటువంటి పాపని అబ్బాయిలాగా పెంచుతూ చాలా ధైర్యంగా ఉండాలి అంటూ ధైర్యంగా పెంచుతూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళు ఉన్నటువంటి ఏరియా దగ్గర పోలీసులు రైడ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో రోసి కూతుర్ని కూడా తీసుకోగా రోసి మాత్రం నా కూతురు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే చాలా సమస్యలు వస్తాయి అని వెంటనే తన కూతురుని తీసుకుని పక్కన పెట్టి తను మాత్రం డాబా మీదకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు స్టోరీ చెప్తున్నటువంటి ఆ మహిళ ఈ రోసి వాళ్ళ కూతురునే పెంచి తనకి ఆనంద్ అనే పేరు పెట్టి, వాళ్ళ అమ్మ కూడా ఆ మగవాళ్ళలాగా పెంచాలని చూసింది కదా అని తనకి ఆనంద్ అనే పేరు పెట్టి తనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆనంద్ మాత్రం అక్కడికి వచ్చే కస్టమర్స్ అందరితో కూడా చాలా ఆకతాయిగా మాట్లాడుతూ ఉండడంతో ఇక్కడ ఉంటే మన బిజినెస్ పాడవుతుంది అని ఆనంద్ వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఒక బాయ్స్ హాస్టల్ దగ్గరికి వెళ్లి అక్కడ జాయిన్ చేస్తుంది. నిజానికి ఆ బాయ్స్ హాస్టల్ లో ఉన్నటువంటి వార్డెన్ అక్కడ ఉన్నటువంటి అబ్బాయిలతో కూడా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయినప్పటికీ చేసేది ఏమీ లేక ఆనంద్ అక్కడే జాయిన్ చేసి వెళ్లిపోయి ఉంటుంది. ఆ సమయంలోనే ఆనంద్ దగ్గరికి ఆ వార్డెన్ కూడా వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండి ఉంటాడు. అప్పుడే సచిన్ మరియు ఆనంద్ ఇద్దరు కలిసి ఆ వార్డెన్ అతి కిరాతకంగా చంపేసి అప్పటి నుంచి చెడ్డ వాళ్ళందరినీ కూడా ఆనంద్ మరియు సచిన్ ఇద్దరు కలిసి ఈ విధంగా చంపుతున్నారు అని దివ్య ఊహించుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దివ్య మరియు ఇందు కూడా హాస్టల్లో ఉన్నటువంటి ఆనంద్ని తన బాబాయ్ తీసుకుని వెళ్ళాడు కదా అని చెప్పి వాళ్ళ గురించి చాలా తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మరోపక్క అప్పుడే వీళ్ళకి తెలిసే బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే, ఇంతకుముందు ఇలాంటి హత్యలు చేస్తూ శిక్షను అనుభవించి బయటకు వచ్చాడు కదా చంద్రు, అతన్ని ఎవరో అతి కిరాతకంగా చంపేశారు అని ఒక బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి దివ్య, అంటే లోపల సచిన్ ఉన్నాడు, బయట ఈ హత్య జరిగింది అంటే సచిన్ కి సహాయం చేస్తున్నటువంటి ఆనంద్ ఈ పని చేసి ఉంటాడు అని దివ్య అనుకుంటూ ఉంటుంది. కట్టిస్తే మరోపక్క ఇంతకు ముందు దివ్యకి డ్రగ్స్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి పోలీసులకు దొరికిపోయి ఉండడంతో పోలీసులు తనని చాలా తీవ్రంగా కొట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. దాంతో ఇక్కడి నుంచి తప్పించుకుని బయటపడాలంటే వేరే మార్గం లేదు అని, ఆ రోజు నేను బీచ్ దగ్గర మాట్లాడుతూ ఉన్నది మీ డిఎస్పీ అయినటువంటి దివ్యతోనే మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి నిజం చెప్పేస్తాడు. మరోపక్క కమిషనర్ ఆ విక్రమ్ని పిలిచి, ఇంకా ఎంతకాలం ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తావు, త్వరగా ఈ కేసును సాల్వ్ చెయ్యని తిడుతూ ఉంటాడు. దాంతో ఆ విక్రమ్ చాలా కోపంగా సచిన్ దగ్గరికి డ్రగ్స్ తీసుకుని వెళ్ళి, నీకు డ్రగ్స్ అంటే ఇష్టం కదా, ఇవి తీసుకో, కానీ ఒక నిజం చెప్పు, నువ్వు లోపల ఉంటే ఇక్కడ హత్యలు చేస్తున్నది ఎవరో చెప్పు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సచిన్ డ్రగ్స్ ని చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాడు, కానీ అనిత పేరుని చెప్పడానికి మాత్రం ఇష్టం లేకుండా సైలెంట్ గా ఉంటూ ఉంటాడు. అదే సమయంలో విక్రమ్ దగ్గరకు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతూ, సార్ ఒక బ్రేకింగ్ న్యూస్ సార్, మన దివ్య మేడం డ్రగ్స్ తీసుకున్నారన్న విషయం తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి విక్రమ్ చాలా ఆనందపడుతూ ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క అనిత తన ఆఫీస్కి వెళ్లి తన ఫ్రెండ్ని చూసి, ఇప్పుడు సచిన్ లోపల ఉన్నాడు, అయినప్పటికీ బయట ఒక హత్య జరిగింది కదా, అంటే ఈ హత్యలకి మరియు సచిన్ కి ఏ సంబంధం లేదు, అమాయకుడైనటువంటి సచిన్ ని ఆ దివ్య లోపల వేసింది అని ఒక న్యూస్ వేద్దాం, ఈ న్యూస్ ని మనకు పోలీస్ ఆఫీసర్ బాబు చెప్పినట్లుగా వేద్దామని చెప్పి సేమ్ అదే
అదేవిధంగా ఆ న్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఆ న్యూస్ని చూసినటువంటి విక్రమ్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆ న్యూస్ను చూసినటువంటి దివ్య మాత్రం ఇది అనిత చేసిన పని, సో ఆ సచిన్ వెనకాల అనితానే ఉన్నట్లుగా ఉంది అని వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆ సచిన్ వెనకాల అనిత ఉన్నట్లుగా ఉంది సార్ అని అంటూ ఉంటుంది. అయితే కమిషనర్ మాత్రం దివ్యాని చూసి, నీకు తన మీద ఉన్నటువంటి పగతో ఈ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వు అనితని ఇదంతా చేసింది అని చెప్పడానికి నా దగ్గరికి మంచి ఆధారాలు తీసుకురా అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క విక్రమ్ మాత్రం ఆ డ్రగ్స్ సప్లై చేసే వ్యక్తి దగ్గర నుంచి నేను దివ్యకి డ్రగ్స్ ఇచ్చాను అని చెప్పి ఒక వీడియోని రికార్డ్ చేయించుకుని ఆ వీడియోని బయట పబ్లిక్ రిలీజ్ చేస్తాడు. అది న్యూస్ ఛానల్లో చాలా పెద్ద వైరల్ అవుతుంది. దాంతో కమిషనర్ వెంటనే దివ్యాన్ని తన దగ్గరికి పిలిపించి, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి, సో నువ్వు కొన్ని రోజులు డిఎస్పీ పొజిషన్ లో కాకుండా నీ పాత పొజిషన్ లోనే కంటిన్యూ చెయ్యి అని అంటాడు. దాంతో దివ్య చాలా బాధపడుతూ ఉండగా తనకి తన తల్లి కనిపిస్తూ తనని తిడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. తన తల్లి ఒక సాధారణమైన కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ పై పొజిషన్ కి వెళ్లడం కోసం చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది, కానీ అన్నిట్లో కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. తన భర్త వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ తను చాలా కష్టాలు పడుతూ తన కూతురిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుతూ ఉంటుంది. ఎలాగైనా నా కూతురిని నాలాగా కాకుండా ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ని చెయ్యాలి అని తను చాలా కష్టపడుతూ రోజు కూడా తన కూతురికి ఇష్టం లేకపోయినప్పటికీ స్కూల్ కి పంపిస్తూ ఉంటుంది. అయితే తన కూతురు మాత్రం నాకు పోలీస్ అవ్వాలంటే ఇష్టం లేదు, నేను ఒక మ్యూజిక్ ప్లే చేసి ఆర్టిస్ట్ అవుతాను అంటూ ఉంటుంది. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి దివ్య వెంటనే తన కూతుర్ని చూసి, ఇక నేను ఈ బాధల్ని భరించలేను, నువ్వేమో చెప్పిన మాట కూడా వినడం లేదు, కలిసి చనిపోదామని చెప్పి తన కూతుర్ని తీసుకుని కిచెన్ రూమ్ లోకి వెళుతూ అక్కడ గ్యాస్ ఓపెన్ చేసి అగ్గిపెట్టిని వెలిగించబోతూ ఉంటుంది. అది చూసినటువంటి దివ్య మాత్రం అమ్మ వద్దమ్మా అంటూ గట్టిగా ఏడుస్తూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా జరిగిందంతా గుర్తు చేసుకున్నటువంటి దివ్య ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా తన అసిస్టెంట్ అయినటువంటి ఇందు ఇంటికి వెళ్లిపోతుంది. ఆ సమయంలో ఇందు తన కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండడంతో అది చూసినటువంటి దివ్య ఇందుని చూసి, మా తల్లి ఎప్పుడూ కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకోలేదు, ఎప్పుడూ కూడా చదువు అంటూ కొడుతూనే ఉండేది, అందుకే నేను ఎవరితో కూడా కలవలేకపోతున్నాను, ఎవరితో కూడా రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయలేకపోతున్నాను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క అనిత తన బాబాయ్ దగ్గరికి వెళ్లి తనకి చాలా సేవలు చేస్తూ కొన్ని రోజుల్లో సచిన్ ఎలాగో బయటకు వచ్చేస్తాడు, ఆ తర్వాత నిన్ను చంపేస్తాను అంటూ చాలా వెటకారంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క దివ్య ఎలాగైనా సచిన్ దగ్గర నుంచి నిజం రాబట్టాలి అని సచిన్ దగ్గరికి వెళ్లి, నీకు సహాయం చేస్తున్నటువంటి అనితని మేము పట్టుకుని చంపేశామని చెప్పి ఒక అబద్ధం చెప్తుంది. ఏంటి అనితని చంపేశారా అని ఒక్కసారిగా షాక్ అవుతున్నటువంటి ఆ సచిన్ వెంటనే నిజం చెప్పడం మొదలు పెడతాడు. సచిన్ అక్కడ ఉన్నటువంటి దివ్యాని చూసి, మేమిద్దరం కూడా హాస్టల్లోనే కలిసి జీవించాం, ఆ తర్వాత మేమిద్దరం కూడా ప్రేమించుకున్నాం, ఒకరోజు మేమిద్దరం కలిసి ఉండగా వాళ్ళ బాబాయ్ చూశాడు, తను నన్ను చాలా తీవ్రంగా కొట్టి బయటికి తోసేశాడు, ఆ తర్వాత జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత మేమిద్దరం మళ్ళీ కలుసుకుని ఆనందంగా జీవిస్తూ ఉండేవాళ్ళం అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత దివ్య బయటకు వస్తూ ఉండగా అక్కడ పోలీస్ ఆఫీసర్ బాబు కనిపించడంతో దివ్య డైరెక్ట్ గా బాబు దగ్గరికి వెళ్లి, ఈ రోజు నా పొజిషన్ పోవడానికి నువ్వే కారణం అన్న విషయం నాకు తెలుసు, నువ్వేం భయపడకు, కంగారు పడకు, ఏం పర్వాలేదు, కానీ నువ్వు నాకు ఒక సహాయం చెయ్యి, నీకు ఆ జర్నలిస్ట్ అనిత తెలుసు కాబట్టి అనితకి ఫోన్ చేసి సచిన్ ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తున్నాం, నువ్వు అక్కడికి వస్తే నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది అని చెప్పి తనకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పడంతో బాబు వెంటనే అనితకి ఫోన్ చేసి అదే విషయం చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి అనిత ఖచ్చితంగా అక్కడికి వస్తాను అని వెంటనే ఎలాగైనా సచిన్ అక్కడి నుంచి తప్పించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అనిత ఇంటి నుంచి బయటికి రాగానే దివ్య తన టీంతో అనిత ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెక్ చేస్తూ ఉండగా అప్పుడే తెలిసేది ఏమిటి అంటే, అనిత తన ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందే తన బాబాయిని చంపి వెళ్లిన విషయం వాళ్ళకి తెలుస్తుంది. మరోపక్క అనితకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అదేమిటి అంటే, తన ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే తనకి నోటిఫికేషన్ వచ్చే విధంగా ఒక సీసీటీవీ కెమెరాను సెట్ చేసి ఉండడంతో అనిత ఇంటి దగ్గరికి దివ్య టీం వచ్చింది అన్న విషయం తనకు తెలిసిపోతుంది. దాంతో ఇదంతా కూడా ఆ పోలీస్ ఆఫీసర్ బాబు పక్కాగా ప్లాన్ చేసినట్లుగా ఉన్నాడు, అందుకే నన్ను ఇక్కడికి పంపించి నా ఇంట్లోకి వాళ్ళు వెళ్ళినట్లుగా ఉన్నారు అని అనిత ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఇంటి లోపల ఉన్నటువంటి దివ్య ఆ ఇల్లు మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్న సమయంలో ఆ దివ్యకి ఈ అనిత అనే టీం ఎంతమందిని చంపారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంటే ఈ అనిత అనే టీం ఎంతమందిని చంపారో వాళ్ళు చంపిన వ్యక్తుల దగ్గర నుంచి కొన్ని వస్తువులు గుర్తుగా తెచ్చుకుని ఉండి ఉంటారు. అంటే వాళ్ళ బ్యాగ్స్ అన్నీ కూడా వీళ్ళే తెచ్చుకుని ఇంట్లో పెట్టి ఉండి ఉంటారు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి దివ్య వెంటనే బాబుకు ఫోన్ చేసి, అనితకి సంబంధించినటువంటి మంచి మంచి సాక్ష్యాలన్నీ కూడా దొరికాయి, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, అనితను అక్కడి నుంచి పారిపోకుండా జాగ్రత్తగా
చూసుకుంటూ ఉండు అంటూ ఉంటుంది. మరోపక్క విషయం అర్థం చేసుకున్నటువంటి అనిత వెంటనే అక్కడే ఉన్నటువంటి బాబును చూసి నేను అర్జెంటుగా ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి బాబు ఈ అమ్మాయి ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం కోసం ప్లాన్ చేస్తుంది ఏమో అనుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ తను వాష్రూమ్ వెళ్ళాలి అని అడగడంతో పక్కనే ఉన్నటువంటి వాష్రూమ్ దగ్గరికి ఆ అనితని తీసుకుని వెళ్ళి వదిలిపెడతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ బాబు వెంటనే ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ వాష్రూమ్ కు ఉన్నటువంటి కిటికీలో నుంచి అనిత తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీస్ ఆఫీసర్ బాబు షాక్ అవుతూ దివ్య అండ్ టీమ్ తో అందరూ కలిసి అక్కడి నుంచి వేరు ప్లేసుల్లోకి వెళ్లి అనిత కోసం వెతుకుతూ ఉంటారు. మరోపక్క దివ్య అసిస్టెంట్ అయినటువంటి ఇందు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి అనిత కోసం వెతుకుతూ ఉండగా ఇందు వెనకాలే అనిత నిలబడి ఒక్కసారిగా ఇందు మీద అటాక్ చేస్తుంది. ఆ తర్వాత దివ్య వెంటనే కమిషనర్కి ఫోన్ చేసి నేను ఇంతకు ముందే చెప్పాను కదా సార్ ఈ సచిన్ వెనకాల అనిత ఉందని. ఇప్పుడు అనితకి సంబంధించినటువంటి చాలా ఆధారాలు దొరికాయి. తనని వెంటనే అరెస్ట్ చేసి తీసుకుని వస్తాను అని వెంటనే తన అసిస్టెంట్ అయినటువంటి ఇందుకు ఫోన్ చేయగా ఇక్కడ రివీల్ అయ్యేది ఏమిటి అంటే ఆ అనిత ఇందును కూడా చాలా కిరాతకంగా చంపేసి తన ఫోన్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. అదే సమయంలో దివ్య మాటికి ఇందుకు ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఇందు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. అంటే నిజానికి ఆ ఇందు ఫోన్ అనిత దగ్గర ఉండడంతో ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయకుండా వెంటనే ఆ ఫోన్ ని పగలగొట్టేస్తుంది. సరిగ్గా అదే సమయంలో దివ్యకి ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి మేడం ఇందు మేడం గారు చనిపోయారు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి దివ్య చాలా కోపంగా సచిన్ దగ్గరికి వెళ్లి అనితని ఇందుని చంపినట్లుగా ఉంది అని ఆ కోపం మొత్తం కూడా సచిన్ మీద చూపిస్తూ ఉంటుంది. అనిత బ్రతికి ఉంది అని తెలుసుకున్నటువంటి సచిన్ మాత్రం అనిత బ్రతికి ఉంది అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇందు చనిపోయింది అనే వార్తను న్యూస్ లో కూడా టెలికాస్ట్ చేస్తూ ఉండడంతో దివ్య బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వికాస్ ఆ న్యూస్ ని చూసి చాలా బాధపడుతూ వెంటనే ఆ దివ్యకి నీకేదైనా సహాయం కావాలంటే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ ని చూసినటువంటి దివ్య ఏమీ రిప్లై ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ దివ్య దగ్గరికి బాబు వచ్చి మేడం ఇందు మేడం గారికి పోస్ట్ మార్టం అయిపోయింది, ఒకసారి వచ్చి మీరు చూడండి అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ దివ్య మాత్రం నేను ఇందుని ఈ స్థితిలో చూడలేను అని చాలా బాధపడుతూ ఉండగా ఇంతలో కమిషనర్ అక్కడికి వచ్చి దివ్యాని చూసి ఇక మీద నువ్వు ఈ కేసుని ఎంక్వైరీ చేయొద్దు, ఈ కేసు ఫైల్స్ అన్ని కూడా విక్రమ్ కి ఇచ్చేసి అని చెప్పి తిట్టి వెళ్లిపోతాడు. అదే సమయంలో విక్రమ్ దివ్య దగ్గరికి వచ్చి మేడం మీ మీద నాకు నిజంగానే ఎటువంటి కోపం లేదు, నన్ను మాత్రం అపార్థం చేసుకోవద్దు అని అంటూ ఉంటాడు. దివ్య వెంటనే ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం విక్రమ్ కి ఇచ్చి అక్కడి నుంచి చాలా బాధపడుతూ వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత కొద్దిసేపటికి దివ్యకి తను స్టార్టింగ్ లో చాలా మంది ఆడపిల్లల్ని కాపాడింది కదా వాళ్ళ దగ్గరికి అనిత వెళ్ళింది అన్న విషయం తెలుస్తుంది. అప్పుడే అనిత ఈ దివ్యకి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా సచిన్ని నువ్వు ఒక్కదానివే తీసుకుని నేను చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి రా, నీతో పాటు ఎవరైనా వచ్చారంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ కూడా చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దానికి దివ్య ఓకే అని చెప్పి వెంటనే కమిషనర్ కి ఫోన్ చేసి సార్ మనం ఒక 20 మంది పిల్లల్ని కాపాడి ఒక ప్లేస్ లో ఉంచి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నాం కదా, ఆ పిల్లలు ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి సచిన్ ని తీసుకురమ్మని చెప్తుంది. అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళందరినీ కూడా చంపేస్తారని చెప్తుంది. నేను అక్కడికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడగడంతో మొదట్లో కమిషనర్ ఒప్పుకోడు, కానీ ఆ తర్వాత కమిషనర్ దివ్య అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇస్తాడు. మరోపక్క అనిత మాత్రం తన దగ్గర ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ చూసి మీరేం భయపడకండి, మిమ్మల్ని ఎవరిని కూడా నేను చంపను, కానీ మీరు అనుకుంటున్నట్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదు, మీకు సహాయం చేస్తున్నట్లుగానే ఉంటారు, మీతో మంచిగానే ఉంటారు, కానీ అలాంటి వాళ్ళే మీ మీద అత్యాచారం కూడా చేయడానికి రెడీ అవుతారు, అందుకే నేను ఈ విధంగా మంచి ముసుగులో ఉంటూ చెడు చేసే వాళ్ళందరినీ కూడా చంపుతున్నాను అంటూ ఉంటుంది. ఆ తర్వాత దివ్య సచిన్ ని తీసుకుని ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అనిత దగ్గర ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఒక్కసారిగా సడన్ గా బయటికి పరిగెడుతూ ఉంటారు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడికి వచ్చేటప్పుడే దివ్య కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల తల్లులందరినీ కూడా అక్కడికి తీసుకుని వెళ్లి ఉంటుంది. వాళ్ళని చూసినటువంటి ఆ పిల్లలందరూ కూడా ఎప్పటి నుంచో వాళ్ళ తల్లుల్ని చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నారు కదా, ఆ పిల్లల తల్లులు అక్కడికి రావడం చూసినటువంటి పిల్లలు చాలా వేగంగా ఆనందంగా బయటికి పారిపోతూ ఉంటారు. ఇదే సరైన సమయం అనుకుని దివ్య వెంటనే వెళ్లి ఆ అనిత మీద దాడి చేస్తుంది. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో సచిన్ వెంటనే అనితని చూసి నువ్వు ఆ దివ్యని ఏమీ చెయ్యొద్దు, మనం ఇక్కడి నుంచి పారిపోదామని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్న అనిత మాత్రం అసలు నీకేమయ్యింది, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావని అంటూ ఉంటుంది. సచిన్ ఆ అనితని చూసి నాకేం కాలేదు, అసలు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు, నిజం చెప్పాలంటే అసలు నాకు బ్రతికి ఉండాలని కూడా అనిపించడం లేదు, నువ్వే నన్ను చంపేయి అంటూ అనిత ఒక కత్తిని పట్టుకుని ఉండగా అనిత ఆ కత్తిని పట్టుకుని ఉండగానే ఆ కత్తితో తన పీక కోసుకుని అక్కడికక్కడే ఈ సచిన్ చనిపోతాడు. ఈ గ్యాప్ లో దివ్య వెంటనే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బయటికి పంపించేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి అనిత మాత్రం దివ్యాని చాలా తీవ్రంగా కొడుతూ పిల్లలు వెళ్ళిపోతూ నువ్వు ఉన్నావు కదా నీ అంతు చూస్తాను అంటూ ఆ దివ్యాని కొట్టి కిచెన్ లోకి తీసుకుని వెళ్ళి అక్కడ గ్యాస్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి దివ్యకి సడన్ గా వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది. నిజానికి వాళ్ళ అమ్మ కూడా దివ్యాని చాలా తీవ్రంగా కొట్టి మనం ఇద్దరం కూడా బ్రతికి ఉండకూడదు, చనిపోదామని చెప్పి వంటగదిలోకి వెళ్ళి అక్కడ గ్యాస్ ఓపెన్ చేసి అగ్గి పుల్లని వెలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంతో దివ్య చాలా భయపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళి
వెళ్ళిపోతూ ఉండగా ఆ సమయంలో తన మదర్ అగ్గిపుల్లను వెలిగించడంతో ఆ గ్యాస్ బయటికి వచ్చి ఉండడంతో అక్కడ చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. అప్పటికే దివ్య చాలా దూరం వచ్చి ఉండడంతో అక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ దివ్యకి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగకుండా బయటపడుతుంది. కానీ దివ్య మదర్ మాత్రం ఆ అగ్ని ప్రమాదంలోనే చనిపోయి ఉంటుంది. ప్రజెంట్ అనిత కూడా దివ్యని కొట్టి కిచెన్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ అగ్గిపుల్ల వెలిగించబోతూ ఉండగా దివ్య కొంచెం దూరంగా ఉంటుంది. అనిత అగ్గిపుల్లను వెలిగించగానే మళ్ళీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. కానీ ఈ ప్రమాదం నుంచి కూడా దివ్య బయటపడిపోతుంది. ఇక్కడ మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి దివ్య కళ్ళ ముందే వాళ్ళ అమ్మ చనిపోతూ ఉండి ఉంటుంది. కానీ దివ్య మాత్రం వాళ్ళ అమ్మని కాపాడలేని పరిస్థితిలో ఉండిపోయి ఉంటుంది. దాంతో ఈ విషయాలన్నీ గుర్తు చేసుకున్నటువంటి దివ్య అప్పుడు మా అమ్మను కాపాడలేకపోయాను, ఇప్పుడు నా కళ్ళ ముందు చనిపోతున్నటువంటి అనితని ఎలాగైనా కాపాడాలి అని ఒక క్లాత్ తీసుకుని ధైర్యంగా లోపలికి వెళ్లి అనిత క్లాత్ ను చుట్టి కాపాడి బయటకు తీసుకుని వస్తుంది. మరోపక్క అనిత చేతిలో చనిపోయినటువంటి ఇందుకి అంత్యక్రియలు జరుగుతూ ఉండగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ సమయంలో ఇందు కొడుకు మాత్రం చాలా బాధపడుతూ అమ్మ నేను ఇప్పుడు జిమ్నాస్టిక్స్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఒకసారి చూడు అంటూ వాళ్ళ అమ్మ శవం ముందే తను జిమ్నాటిక్స్ చేస్తూ ఉంటాడు. ఈ సీన్ ని చూసినటువంటి దివ్యతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత దివ్య తన అమ్మ చనిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఆ ఇంటికి వెళ్ళి ఉండదు. ఇప్పుడు వాళ్ళ అమ్మను గుర్తు చేసుకున్నటువంటి దివ్య వెంటనే తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వికాస్ కి ఫోన్ చేస్తుంది. వికాస్ ఫోన్ లిఫ్ట్ చేయగానే దివ్య తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వికాస్ తో మాట్లాడుతూ మనం ఒకసారి కలవాలి, అదేవిధంగా నేను మీ అమ్మతో కలిసి మాట్లాడడానికి ఒక డేట్ ని ఫిక్స్ చెయ్యి అంటుంది. అంటే వీరిద్దరూ కూడా కలిసి ఆనందంగా జీవించబోతున్నారు అన్నట్లుగా చూపించి ఈ సిరీస్ ని అక్కడితో ముగిస్తారు. హీరో అక్క ఎందుకు పుట్టింటికి తిరిగి వచ్చేసింది, కలెక్టర్ అయిన హీరో మామ ఎందుకు తన జాబ్ కి రిజైన్ చేశాడు, ఆ కలెక్టర్ ని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు తనని కిడ్నాప్ చేశారు, 25 సంవత్సరాలుగా పనిలో ఉన్న వ్యక్తి ఆ రోజే ఎందుకు సెలవు పెట్టాడు, జాబ్ లేనటువంటి హీరో డాక్టర్ ని ప్రేమిస్తే చివరికి వాళ్ళ లవ్ స్టోరీ ఏమయ్యింది అన్నదే 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బ్రదర్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.